నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. మనం 'హరివిల్లు' అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో ఫోర్త్ పార్ట్ ఇది. ఆ రోజు ఆఫీస్ అయినాక చందన, భరత్ కారులో వస్తున్నారు. కారు డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా భరత్ చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. కారు బీచ్ రోడ్లోకి వచ్చింది. హాయిగా చల్లటి గాలి, ఇద్దరూ ఆనందంగా సముద్రాన్ని, దాని మీద నుంచి వస్తున్న గాలిని ఆస్వాదిస్తూ ముందరికి వెళ్తున్నారు. చందన కూడా ఎంతో ఆనందంగా ఉంది. అద్దంలోంచి ఒకసారి చూసి చందనని కారు డ్రైవ్ చేస్తున్నాడు భరత్. కారు ఒక చోటకి రాగానే ఆగింది. తల తిప్పి చూసింది చందన. భరత్ ముఖం అగ్నికి మారుపేరుగా ఉంది. కోపంతో ఉంది. కళ్ళు ఎర్రబడినాయి. భరత్ చూస్తున్న వైపే చూసి తను కూడా స్టన్ అయిపోయింది. వత్సల ఇంకో అబ్బాయి. వత్సల నడుం చుట్టూ చేయి వేసి అతి దగ్గరగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి చేతిలోంచి చేయి వేసి మరీ దగ్గరగా ఉంది వత్సల. చందన గుండె ఆగిపోయినంత పనైంది. ఎవరి కంట పడకూడదో వాళ్ల కంటే పడింది వత్సల. చందన గుండెలు ఇంకా ఆగినంత పనైంది. ఎవరి కంట పడకూడదో వాడికంటే పడింది వత్సల. భరత్ దిగబోయాడు. చందన సార్ అని చేయి పట్టుకుంది. చందనని సీరియస్గా చూశాడు. భయంతో చేయి వదిలేసింది. కారు పక్కకి పార్క్ చేసి డోర్ గట్టిగా వేసి దిగి వెళ్ళిపోయాడు భరత్. చూస్తే వాళ్ళని చంపేసేలా ఉన్నాడు. చందన్ కూడా డోర్ తీసుకొని గబగబా దిగి వెనకాలే పరిగెత్తింది. స్పీడ్గా నడుస్తున్నాడు అతను. చందన అతని కంటే స్పీడ్గా వెళ్ళి ముందరకి వాళ్ళ మధ్యలో దూరి నుంచుంది. వాళ్ళిద్దరూ అనుకోని ఈ సంఘటనకి ఆశ్చర్యపోయారు. ఇటు భరత్ అటు వాళ్ళు కూడా చందనని చూస్తూ నిలబడ్డారు. చందన ఉలిక్కిపడి చందనని చూసింది వత్సల. చందన నుంచోగానే చందనని ఉలిక్కిపడి చూసింది వత్సల. ఆ అబ్బాయి కూడా ఎవరా అన్నట్లు చూశాడు. చందు అంది వత్సల. ఈ లోపల ఎదురుగా ఉన్న భరత్ని చూసి గజగజ వణికిపోయింది. ఆ అబ్బాయి కూడా భరత్ని చూసి కొంచెం భయపడ్డాడు. ఒక అడుగు వాళ్ళు వెనక్కి వేశారు. భరత్ ఒక అడుగు ముందరికేసి వాళ్ళ దగ్గరికి రాబోయాడు. వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని వాళ్ళకి అడ్డు నుంచింది చందన. వాళ్ళిద్దరూ చందన వెనక భయంగా కత్తి వేటుకుని నెత్తుటి చుక్క లేని వాళ్ళలా నిలబడ్డారు. చందన కళ్ళల్లోకి చూశాడు భరత్. ఎర్రపడి నిప్పులుగా కురుస్తున్న ఆ కళ్ళను చూసి ప్లీజ్ అన్నట్టు చూసింది చందన. భరత్ స్పీడ్గా వెళ్ళి కారులో కూర్చున్నాడు కోపంతో. అమ్మయ్య అనుకుంది చందన. వెనక్కి తిరిగి వత్సల, ఎవరి కంట నువ్వు పడకూడదో వాళ్లకంటే పడ్డావు. అసలు ఏంటిదంతా అంది చందన. చందన నేనింటికి రాను, చచ్చిపోతాను అని పరిగెత్తపోయింది వత్సల. ఏయ్ చీ, ఏంటా పని? మీ పేరేంటి అంది ఆ పక్కనున్న అతన్ని చూసి. డేవిడ్ అన్నాడతను. చందన విచిత్రంగా చూసింది. అంటే మనవాడు కాదు అనుకున్నట్టు. డేవిడ్, మీరు భరత్ గారి దగ్గరికి వచ్చి కలవండి అంది. సరే అని తలూపాడు అతను కూడా కొంచెం భయంగా. కార్ హారన్ పెద్దగా మోగింది. అటు చూసి రా అంది చందన వత్సల చేయి పట్టుకొని. వద్దు చందన, అన్నయ్య అని డేవిడ్ని చూసి అంది వత్సల. నేను చచ్చిపోతాను, రాను అని మళ్ళీ పరిగెత్తపోయింది. చాలే అని చందన వత్సల చేయి గట్టిగా పట్టుకుంది. రెండోసారి కూడా హారన్ గట్టిగా మోగింది. డేవిడ్, నువ్వు వత్సలని నిజంగా లవ్ చేస్తున్నావా అంది చందన. అవునండి, మేమిద్దరం కలిసే బ్రతుకుతాం, లేకపోతే కలిసే చచ్చిపోతాం అన్నాడు. అవును, చావటానికే కదా మీరిద్దరూ ప్రేమించుకుంది. చాలా గొప్పగా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నది చావటానికా అంది చందన. చూడండి, ఇద్దరూ ధైర్యంగా ఉండండి. ఇద్దరూ ఎలాగన్నా అందరినీ ఒప్పించి చేసుకుందురుగాని పెళ్ళి. అంతేకాని ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంకోసారి లాంగ్ హారన్ మోగింది. బీచ్లో అందరూ ఆ కార్నే చూస్తున్నారు. నాకో మాట ఇవ్వండి మీరిద్దరూ. ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడనని అని చేయి చాపింది చందన. ఓకే అని ఇద్దరూ చందు చేతిలో చేయి వేశారు. డేవిడ్, తర్వాత కలుస్తాం అని
రా అని వత్సల చేయి పట్టుకొని లాక్కొచ్చింది. ఇద్దరు వెనక ఎక్కారు. కారు స్పీడ్గా వెళ్ళింది. ఇద్దరు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. మండే సూర్యుడిలా ఉన్నాడు భరత్. కారు ఇంటికి రాగానే పోర్టికోలోకి స్పీడ్గా కార్ ఆపి కార్ డోర్ స్పీడ్గా తెరిచి వెంటనే సీరియస్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు భరత్. హాల్లో ఉన్న జయదేవు తల్లి ఏమైంది అని అనుకున్నారు. ఏమైంది అన్నాడు వెనకాలే వచ్చి జయదేవ్ వత్సలని చందనని చూసి. వత్సల, నువ్వు రూంలోకి వెళ్ళు అంది చందన గాబరాగా. వెళ్ళు అంది తననే చూస్తుంటే. వెళ్ళింది వత్సల. ఏమైందే, ఏమైందమ్మా అంది దేవకి. జరిగింది చెప్పింది చందన. వాళ్ళు అలా రాళ్లలా నిలబడిపోయారు. వెంటనే మెట్ల దగ్గరికి వచ్చిన భరత్ చందన అని పిలిచాడు. అందరూ అటు చూశారు. కమ్ టు మై రూమ్ అన్నాడు. దేవకి భరత్ అని ఏదో చెప్పబోయింది. వినిపించలేదా అన్నాడు చందనని చూసి. వస్తున్నాను సార్ అని గుటక మింగింది చందన. దేవకి జయదేవుని చూసి భయపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భయంగానే పైకి వెళ్ళింది. డోర్ మీద కొట్టింది. తలుపు భళ్ళును తెరుచుకుంది. ఒక్కసారి భయపడిపోయి ఉలిక్కిపడింది చందన. కమ్ అన్నాడు. లోపలికొచ్చింది. తలుపు గడియ వేశాడు భరత్. బిక్కు బిక్కుమంటూ చూస్తోంది. సీరియస్గా ఉన్నాయి అతని చూపులు. భరత్ కళ్ళు చందన నీ వయస్సు ఎంత అన్నట్టు చూస్తున్నాయి. అదే మాట నోటితో కూడా అడిగాడతను. తలెత్తింది. చెప్పు అన్నాడు. 23 సార్ అంది. ఓ, గుర్తుందే, మంచి చెడు తెలుసనమాట. తెలిసే వయసే కదా అన్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడు ఇతను అని అనుకుంది. దగ్గరికి వచ్చాడతను. తల వంచుకుంది. ఇంకా దగ్గరకొచ్చాడు. ఆమె గుండె ఆగినంత పనైంది. తన తొడ మీద చెయ్యి వేశాడు. ఉలిక్కి పడింది చందన. కోపంతో, రోషంతో, సిగ్గుతో చెయ్యి తోసేసి శివంగిలా చూసింది. భరత్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంకా దగ్గరగా వచ్చాడు. సార్ అంది. తన గుండె మీద చెయ్యి వేయబోయాడు. ఛీ అని తోసేసింది. ఎందుకు తోసావు? కోపం వచ్చిందా అన్నాడు. సీరియస్గా చూసింది. ఎందుకు అన్నాడు తన నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా దగ్గరికి తీసుకొని. మిస్టర్ భరత్, వాట్ ఈస్ దిస్? లీవ్ మీ. డూ యూ హ్యావ్ మేనర్స్ అంది కోపంగా. అలా దగ్గరగా వచ్చిన ఇద్దరి మనసులో ఏదో థ్రిల్గా ఆనందంగా ఉంది. అయినా కోపం, ఆవేశం ఇద్దరినీ ఆ మాట ఆలోచించనీయలేదు. ఎస్, ఇప్పుడొచ్చో పాయింట్కి. చందు అని వదిలేశాడు. తన ముఖం ఎర్రటి మందారంలా అయింది. డూ యూ హ్యావ్ మేనర్స్ అన్నాడు. భరత్ని చూసింది చందన. వాడు నా చెల్లెలి నడుం చుట్టూ చేయి వేస్తే నాకు అలానే అనిపించింది. కోపం వచ్చింది. ఎవరో ముక్కు మొహం తెలియనివాడు నా చెల్లెల్ని అంత దగ్గరగా పట్టుకొని దగ్గరగా ప్రవర్తిస్తుంటే నాకు ఇలానే కాలింది అన్నాడు. అవాక్కైపోయి నుంచొని చూసింది. ఐఎమ్ సారీ అన్నాడు తను కళ్ళు చూసి. సిగ్గుతో తల వంచుకుంది చందన. చందన, ఒక్క మాట అన్నాడు. భరత్ వైపు చూసింది. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నాడు. అంతే. ఎంతో కర్కశంగా చెప్పిన ఆ మాటకి అవమానంతో ముఖం ఎరుపెక్కి కళ్ళల్లో నీళ్లతో బాధతో ఆమె ముఖం వర్ణనాతీతంగా ఉంది. కళ్ళల్లో నీళ్లు తన్నుకొచ్చాయి. భరత్ని చూసి తలుపు తీసి పరిగెత్తుతూ వచ్చి తన రూంలోకి వెళ్ళిపోయింది. ఎంత మాట అనిపించుకుంది, ఎంత మాట అనిపించుకుంది, ఎంత అవమానపడిపోయింది అని అనుకుంది తను. ఆ రూమ్ బయట నుంచొని ఆదుర్దాగా ఆందోళనగా చూస్తున్న జయదేవ్కి, దేవకికి ఏం చెప్పాలో, ఎలా మొహం చూపించుకోవాలో కూడా అర్థం అవలేదు చందనకి. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు వాళ్ళు చూసుకున్నారు. చందన పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. భరత్ అంది దేవకి. ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత చాలా అరుపులు వినిపించాయి. చివరికి ఏం జరిగిందో చందనకి తెలియలేదు. జై వచ్చి తలుపు కొట్టాడు. తీసింది. ఏడ్చినట్లు ఎర్రగా ఉంది ఆమె మొహం. చందు అని లోపలికొచ్చాడు. రాజయ్ అంది. చందు, అన్నయ్య కోపంలో ఏదో అన్నాడు. ఆ మాటలు పట్టించుకోకు, తర్వాత వాడు చాలా బాధపడతాడు అన్నాడు. తన రూంలోకి రాబోతున్న భరత్ తన పక్క గదిలోంచి మాటలు వినిపించడంతో గుమ్మంలో ఆగాడు. దా చందు, అన్నం తిందుగన్రా అన్నాడు. వద్దు జై అంది. ప్లీజ్, మా బంగారు తల్లివిగా రా అన్నాడు. నో జై, ఈ రోజుకు నన్ను వదిలే.
మా హిట్లర్ని కొడదాంలే అన్నాడు. నో జై, హీఈస్ కరెక్ట్. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. నాది తప్పు. నా ఒంటరితనం ఈ ఇంట్లో వాళ్ళు నన్ను తమ ఫ్యామిలీలో కలుపుకుంటే కొంచెం అతి చనువు తీసుకున్నాను. హిట్లర్ ఈజ్ రైట్, ఆల్వేస్ కరెక్ట్. అందుకే ఆయన గుడ్ పర్సనాలిటీని అందరూ లైక్ చేస్తారు. వదిలే చందు ప్లీజ్ అన్నాడు జై. నో, నో జై, నా స్థానాన్ని నాకు గుర్తు చేసిన సార్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. జై, నేనే కొంచెం ఓవర్గా ఆలోచించాను. ఓవర్గా అయ్యాను కూడాను. ఐ ఆమ్ రియల్లీ సారీ. బాస్కి కూడా నేను సారీ చెప్పాలి. జై ఏదో చెప్పబోయాడు. జై ఆయన ఒక మాట అన్నా ఆయన్ని ఒక మాట అన్నా కూడా నేను ఊరుకోను. హీ ఈజ్ ఏ గుడ్ జెంటిల్మెన్. రేపు నేను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతాను. ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని అడిగాను ఇందాక రూమ్స్ ఉన్నాయని చెప్పింది. ఇంత పెద్ద నిర్ణయమా? అన్నయ్య ఊరుకుంటాడని అనుకుంటున్నావా అన్నాడు జై నవ్వి. మీ ఇంట్లో నేను వర్క్ చేస్తున్నాను జై, ఆఫీస్లో కూడా చేస్తున్నాను. ఆఫీస్లో బాస్కి నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే లేదు. జై ప్లీజ్ అన్నాడు. అయినా కూడా చందన మాట్లాడలేదు. ఆర్ యు మ్యాడ్ అన్నాడు జై. నో ప్లీజ్ జై, నన్ను అడ్డుకోకు. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు అంది. నో అన్నాడు జై. ప్లీజ్ అంది. అయితే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా అన్నాడు అతను. లేదు జై, మీరందరూ నాకు చాలా ఆప్తులు. నేను మీ ఫ్రెండ్షిప్ని వదలను. బట్ దీనిలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకు అంది. ఓకే, ఇప్పుడు నీవు అన్నేలానే ఆవేశంలో ఉన్నావు, ఆవేశంగా ఆలోచిస్తున్నావు. అందుకని రేపు ఆలోచిద్దాంలే అన్నాడు జై. నాకు హెల్ప్ చేస్తావా అంది. చెప్పు అన్నాడు. వత్సల డేవిడ్ దే ఆర్ ఇన్ డీప్ లవ్. వాళ్ళని కాదంటే చచ్చిపోతామన్నారు. నేను వాళ్ళ చేత ఎలాంటి అఘాయిత్యము చేయమని ప్రామిస్ చేయించుకున్నాను. వాళ్ళ ప్రేమ గురించి బాస్కి చెప్పి వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా చూడు ప్లీజ్ అంది. జై నవ్వి నీకో విషయం చెప్పనా అన్నాడు. చెప్పు అంది. అన్నయ్య వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నాడు అన్నాడు. వాట్ అంది ఆశ్చర్యంతో. ఏంటంత ఆశ్చర్యపోయావు? చూడు చందు, వాడు నువ్వు అనుకునేంత కర్కశంగా ఉంటాడే కానీ చెడ్డవాడు మాత్రం కాదు. అలా పైకి ఉంటాడంతే. నీకో విషయం చెప్తా. వాడిని అర్థం చేసుకుంటే ఎవ్వరూ సరే జన్మలో కూడా వదలరు. వాడంత మంచివాడు ఇంకోడు లేడు తెలుసా అన్నాడు. వాడంత మంచివాడు ఇంకోడు లేడు తెలుసా అన్నాడు. థ్యాంక్ గాడ్. నిజమా అంది. మీ బాస్ మీద ఒట్టు అన్నాడు. ఎనీహో ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ అంది. ఇప్పుడైనా తమరు ఈ ప్రయాణాన్ని మానుకుంటారా మిస్ చందన అని అన్నాడు జై. చందన ముఖం సీరియస్ అయింది. నో జై, మీ అన్నయ్య ఒప్పుకున్నందుకు హ్యాపీ. అంత మాత్రాన నా డెసిషన్ ఈజ్ ఫైనల్, మారదు అంది. మొండి బాస్కి మొండి సెక్రటరీ. డోంట్ థింక్. పడుకో, జ్యూస్ పంపిస్తా, తాగి రెస్ట్ తీసుకో, రేపు ఆలోచిద్దాంలే అన్నాడు. జై అంది. అన్నాడు. సార్ భోజనం చేశారా అంది. నో, నీలాగే జ్యూస్ తాగాడు, నీలాగే మొండోడు అన్నాడు. నవ్వింది. భరత్ కూడా నవ్వుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. సారీ చందు, నన్ను వదిలి వెళ్ళిపోతావా మై స్వీట్ డెవిల్ అని అనుకున్నాడు భరత్. ఓ అరగంట అయింది. ఇద్దరికీ నిద్ర పట్టలేదు. అటు చందన ఇటు భరత్ కూడా చాలా తీవ్రమైన ఆలోచనలో ఉన్నారు. ఎదురుగా టేబుల్ మీద ఫైల్ కనిపించింది భరత్కి. ఏదో వంక పెట్టి ఆపకపోతే ఈ పిల్ల నిజంగానే వెళ్లేలా ఉంది అని అనుకుని ఆ ఫైల్ తీసుకొని తన రూమ్ తలుపు కొట్టాడు. వచ్చి తీసింది. తననే చూస్తూ నిలబడితే లోపలికి రావచ్చా అన్నాడు భరత్. పక్కకి జరిగింది. చందు, రేపు ఆఫీస్కి మనం వెళ్లే లోపల ఈ ఫైల్ ఒకసారి చెక్ చేసి నాకు అప్డేట్ చెయ్యి అన్నాడు. ఓకే సార్ అంది. ఇంకేం మాట్లాడాలో అర్థం అవలేదు భరత్కి. అబ్బా, ఒక ఆడపిల్ల దగ్గర మాటలు కరువయ్యాయి ఏంటి నాకు అని అనుకున్నాడు. చందు సారీ అన్నాడు. ఏం మాట్లాడలేదు చందన. ఏంటి ఎక్కడికో ప్రయాణం అవుతున్నావంట? చూడు, ఈ ఇంట్లోకి రావడం వరకే నీ ఇష్టం, వచ్చాక నా ఇష్టం. తలెత్తి భరత్ని చూసింది. మీ నాన్నగారు కోపంలో ఒక మాట అంటే ఇలాగే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి భరత్ని చూసింది. చూడు, నీ బాధ్యత నాది.
అంకుల్ నిన్ను నాకు అప్పగిచ్చారు. ఈ ఇంట్లోంచి నువ్వు వెళ్ళేది నీకు పెళ్లి అయినాకే. ఇంకేం ఆలోచనలు వద్దు అని చందన దగ్గరగా వచ్చి నుంచున్నాడు. తలంచుకుని నుంచుంది చందన. నాకు కోపం ఎక్కువే, అంతేకాని రాక్షసుణ్ణి కాను. తలెత్తి భరత్ కళ్ళలోకి చూసింది. ప్రేమికులకి వ్యతిరేకిని కాను. నవ్వింది తలంచుకొని. మీ ఫ్రెండ్ కలల్లో తేలిపోతోంది కింద. రేపు మీట్ అయి షేర్ చేసుకో అన్నాడు. నవ్వుకుంది. జ్యూస్ తాగావా అన్నాడు. అంది. పడుకో అన్నాడు. తలూపింది. వంచిన తల ఎత్తకుండానే దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసి మై స్వీట్ డెవిల్ గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు. చందనకి నోట మాటే రాలేదు. ఏం భరత్ ఇతను? ఏముంది ఈ అబ్బాయి మనసులో? అబ్బా బావా, నిన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టం బాస్. నేను నీ స్వీట్ డెవిల్నా? ఈ పదం అనడం ఇది మూడోసారో అని కళ్ళు మూసుకొని పడుకుని నవ్వుకుంది చందన. కళ్ళ ముందర భరత్ రూపమే వచ్చింది ఆమెకి. చి అల్లరి బావా అనుకొని నిద్రపోయింది. భరత్ గదిలోకొచ్చి అమ్మయ్య, స్వీట్ గర్ల్, ఎంత పౌరుషం! అందానికి తగ్గ రోషం కూడా ఉంది. చెయ్యి వేయగానే కస్సును చూసింది. సారీ, కొంచెం మోటుగా చెప్పానేమో. ఈ బిజినెస్ హడావిడిలో ఉండి, ఈ బిజినెస్ ఫీల్డ్లో ఉండి నాకు నేను ఇలాగా రాటు తేలిపోయాను. నాకు నేనే హార్డ్గా కనిపిస్తున్నాను. చందు, నీ టచ్లో ఏదో ఆనందం ఉంది. ఎప్పుడు ఎవ్వరిని చూసినా లొంగని ఈ భరత్ మనస్సు నిన్ను చూడగానే ఏంటి రకరకాల భావాల అలజడిలో కొట్టుకుపోతోంది. ఓహ్ చందు, మై స్వీట్ డెవిల్ అని తన ఆలోచనలోకి తనే నవ్వుకుంటూ పడుకున్నాడు భరత్. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత భరత్ చందన జీవితంలో ఏం జరుగుతుంది, ఇంకా కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి అనేది ముందర ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మీకు మా ఛానల్ నచ్చితే, ఈ స్టోరీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.